హాయ్ అండి అందరికీ. మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఈ మధ్య ఏందో నాకు పెళ్లి సంబంధాలు చూడమని ఫోన్లు వస్తున్నాయి. అమ్మాయి తరపు వాళ్ళేమో అబ్బాయిని చూడమని అడుగుతారు, అబ్బాయి వాళ్ళేమో అమ్మాయిని చూడమని అడుగుతారు. అబ్బాయి వాళ్ళ అమ్మోళ్ళు ఏం మాట్లాడుతుండ్రు నాతోటి, మంచి పద్ధతిగా ఉండేదాన్ని, అదే పద్ధతిగా ఉండే అమ్మాయిని చూడమ్మా, ఆ, వచ్చిన వాళ్ళని పలకరించాలి, మంచిగా మంచినీళ్ళు ఇచ్చి పలకరించి కూర్చొని నిల్చొనే వాళ్ళు కావాలి అని అంటే నాకు బాగా నచ్చింది అంతవరకు. ఆ మాట తాపట్ల వాళ్ళు మళ్ళీ ఏమంటుండ్రు, మన అమ్మాయి వాళ్ళు లాగుండే వాళ్ళని చూడమ్మా, మన అమ్మాయి వాళ్ళు అంత పద్ధతిగా ఉంటారు, ఎక్కడ వదిలిపెట్టినా కూడా వాళ్ళు అంత పద్ధతిగా ఉంటారు అని చెప్తారు. అది నాకు నచ్చట్లేదు అబ్బా. ఎందుకంటే మన అమ్మాయి వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటుండ్రో మన కాడ పద్ధతిగా ఉంటే సరిపోదు. మన ఇల్లు దాటి అంటే గేటు దాటి బయట ఎలా ఉంటుండ్రో మనకు చూసి వాడు కూడా బయట కూడా మన ఇంట్లో ఉన్నట్టే ఉంటే అది అప్పుడు అడగాలి మనము, మన అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలి అని అన్నమాట. ఇంకా అబ్బాయి ఏం అమ్మాయి తరపులు ఏం అడుగుతారు, ఆ, తాగొద్దు, తాగొద్దు, జాబ్ ఉండాలి, ఇవన్నీ క్వాలిటీలన్నీ ఉండాలి, కట్నం వద్దు, ఇట్లా ఏదో వాళ్ళకి తగ్గాయాలు అడుగుతారు. పద్ధతి అనేది మన ఇంట్లో వరకు పద్ధతిగా ఉంటే సరిపోదు, బయట కూడా పద్ధతిగా ఉంటుండ్రా లేదా అన్నది తెలుసుకొని మన క్వాలిటీలు కావాలని మనం అడగాలన్నమాట. ఓకేనా, బాయ్. ఇదే చెప్పాలనుకున్నాను. నాకు నచ్చలే ఆ మాట, అందుకే చెప్పినాను అనమాట ఈ మాట. ఓకేనా, బాయ్. అన్నట్టు అబ్బాయి కావాలనుకున్నా అమ్మాయి కావాలనుకున్నా ఫోన్ చేసి అడగొచ్చు, ఎవరైనా నాకు తెలిసిన ఉంటే చెప్తా. ఓకేనా, బాయ్. సారీ అండి, ఫోన్ చేసి కాదు, కామెంట్ చేయొచ్చు. ఓకేనా, బాయ్.